అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 6వ భాగం. ఖుషీని రమణమ్మ ఇంటికి పంపించి తిన్నగా ధనంజయ్ గదికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అన్వేష్. అర్జున్ని హాల్లోకి పిలవమని అన్వేష్తో చెప్పి పంపించాడు ధనంజయ్. భయపడుతూ అర్జున్ గదిలోకి వెళ్ళేసరికి అతను గాఢ నిద్రలో ఉన్నాడు. భార్యని వర్షంలో నిల్చోపెట్టి ఇక్కడికొచ్చి హాయిగా పడుకున్నాడు కుంభకర్ణుడు అని చిన్నగానే గొనుక్కుంటూ అర్జున్ అర్జున్ అని భయపడుతూనే పారిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు నిలబడి పిలిచాడు. అర్జున్ కదల్లేదు. మళ్ళీ కొంచెం గొంతు పెంచి అర్జున్ అంటూ అతను తుల్లిపడేలా గట్టిగా అరిచాడు అన్వేష్. అర్జున్ విసుగ్గా లేచి కూర్చొని ఏమై చచ్చింది, ఎందుకలా అరుస్తున్నావు అంటూ కోపంగా అరిచాడు. అరిచేది నేను కాదు, నువ్వు. నేను పిలిచాను. నీకు పిలవడానికి వెలపాల లేదా? నువ్వు పిలిస్తే నేను రావాలా? అర్జున్ కోపంగా అన్వేష్ మీదకి వస్తూ ఉండగా పిలిచింది నేను కాదు, మీ నాన్న హాల్లో వెయిట్ చేస్తున్నారు, తొందర్రా అని గట్టిగా చెప్తూనే కిందకి పరిగెత్తాడు అన్వేష్. అర్జున్ మెట్లు దిగి కిందకొచ్చేసరికి ధనంజయ్ కోపంగా కనిపించాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. పక్కనే భానుమతి అర్జున్ని చూస్తూ నిశ్శబ్దంగా నిలబడింది. షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ధనంజయ్ ముందు నిలబడిన అర్జున్ ఎందుకు పిలిచారు అని నిర్లక్ష్యంగా అడిగాడు. ఎవరూ ఊహించని విధంగా అర్జున్ చెంప మీద బలంగా కుట్టాడు ధనంజయ్. ఆ దెబ్బకి భానుమతే కాదు, అర్జున్ కూడా షాక్ అయ్యాడు. అన్వేష్ భయపడిపోయి వెంటనే సోఫా వెనక్కి వెళ్ళి దాక్కుని కొడుకును మించిన తండ్రి, తండ్రిని మించిన కొడుకు, ఉచ్చపడిపోయేలా ఉంది అంటూ నోటికి చెయ్యడ్డు పెట్టుకున్నాడు అన్వేష్. అర్జున్ షాక్లో చూస్తుండగానే ఒక ఆడపిల్లతో ఎలా ప్రవర్తించాలో తెలీదా? రోడ్డు మధ్యలో వదిలేస్తావా, అది ఒంటరిగా? రాత్రంతా వర్షంలోనే నిలబడింది, నీతో పాటు వచ్చినప్పుడు లోపలికి తీసుకురావాలని తెలీదా? ఇదేనా నీ సంస్కారం? ఇలా నేనా నిన్ను పెంచింది అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు ధనంజయ్. అర్జున్ మీద ఎప్పుడూ కోపగించుకోలేదు. చాలా చిన్న వయసులో కొట్టాడే కానీ అతను టీనేజ్కి వచ్చిన తర్వాత ధనంజయ్ ఎప్పుడూ చేయి చేసుకోలేదు. తిరిగి తండ్రిని ఏమీ అనలేక ఇదంతా ఖుషీ వల్లే జరిగిందని కోపాన్ని పెంచుకున్నాడు అర్జున్. ఎప్పుడూ ఇలాంటి సంఘటనని చూడని భానుమతి కూడా ఖుషీ మీద అయిష్టాన్ని పెంచుకుంది. ఖుషీ మీద కోపంతో మొండిగా అలానే నిల్చుని ఉన్న అర్జున్తో అమ్మాయి రమణమ్మ ఇంట్లో ఉంది, వెళ్ళి తీసుకురావటం భావ్యం. పెళ్ళి ఎలా జరిగినా ఒకసారి మెడలో తాలి కట్టావంటే ఆ అమ్మాయే నీ భార్య అవుతుంది. ఈ ఇంటి కోడల్ని వెళ్ళి తీసుకునిరా సీరియస్గా చెప్పాడు ధనంజయ్. అర్జున్ ఇదంతా అన్వేష్ వల్లే అని తిరిగి చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక ఖుషీ కోసం బయటకొచ్చాడు అర్జున్. ఖుషీ అప్పుడే స్నానం చేసి నెమలి పింఛన్ రంగు షిఫాన్ శారీ కట్టుకుని జుట్టు వదులుగా అల్లుకొని నుదుటి మీద చిన్న బొట్టు పెట్టింది. దువ్వుకున్న తల వెంట్రుకల్ని పడేయటానికి బయట నిలబడింది ఖుషీ. ఆమెను పిలవటానికి వచ్చిన అర్జున్ ఆమె అందాన్ని చూస్తూ అలానే నిలబడిపోయాడు. ఎవరికైనా వేసే డ్రెస్సును బట్టి అందం వస్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఆ చీరకే అందం తీసుకొచ్చింది? మోడల్స్ కూడా ఇంత అందంగా ఉండరేమో అని చూస్తూ అనుకుంటూ ఉండగా దాన్ని అవకాశంగా తీసుకున్న అన్వేష్ మామయ్య ఎంత పెద్ద మాట అన్నారు, ఈ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావాలంట అంటూ పక్కనే నిలబడి అర్జున్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆ చీటర్కి నువ్వు తోడు దొంగవయ్యావు. మోసం చేసింది ఆమె, చెడ్డవాడిని చేసింది నన్నా అని అన్వేష్ వైపు కోపంగా చూశాడు అర్జున్. నువ్వు చెడ్డవాడివని ఎవరన్నారు? ఆ అమ్మాయి మంచిదే అని అంటున్నారు. ఆ అయినా మామయ్య లోపలికి తీసుకురమ్మన్నారు, నేను కాదు కదా అంటూ కళ్ళు తిప్పేస్తూ ఓ అడుగు వెనక్కి వేశాడు అన్వేష్. అర్జున్ ఖుషీ వైపు చూసి ఇంట్లోకి రా అని పొగరుగా పిలుస్తూనే తల పక్కకి తిప్పుకున్నాడు. ఖుషీకి భయంగా, అయోమయంగా, ఆశ్చర్యంగా అనిపించింది. అది ఎలాంటి భావమో అర్థం కాక అలా నిలబడి చూస్తూ ఉండగా అన్వేష్ అర్జున్ని దాటుకుని ముందుకి నడిచొస్తూ ఇంకా ఎందుకలా నిలబడున్నావు, నీ భర్తే నిన్ను స్వయంగా లోపలికి రమ్మని పిలిచాడు అంటూ ఇంట్లోకి వెళ్ళి ఖుషీ బ్యాగ్ తీసుకుని వచ్చి వాడి మనసు మారకముందే త్వరగా వచ్చేయటం మంచిది, త్వరగా రా చెల్లెమ్మా అంటూ ఖుషీ చెవులో చిన్నగా గునుగుతూ ఆ బ్యాగ్ తీసుకుని వచ్చేశాడు అన్వేష్. సరే అని తల ఊపుతూ వడివడి అడుగులతో వెనకాలే వచ్చింది ఖుషీ. అర్జున్ ఖుషీ గుమ్మం దగ్గర నిలబడుండగా రమణమ్మ హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది. ఇద్దరికీ దిష్టి తీసి కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా అంటూ ఆహ్వానించింది రమణమ్మ.
అన్వేష్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగండి ఆగండి, మచ్చా, అలా ఎలా లోపలికొస్తావు? ఆ అమ్మాయి పేరేంటో చెప్పు అని కావాలనే అర్జున్ని అడిగాడు. అర్జున్ నిశ్శబ్దంగా ఉండేసరికి, ఓ, పెళ్లి చేసుకున్నావు, తాళి కట్టావు, పేరు కూడా తెలీదా అని ఒక్కో పదం ఒత్తి పలుకుతూ అని ధనంజయ్ వైపు చూశాడు అన్వేష్. అర్జున్ వైపు సీరియస్గా చూసి, నీ పేరేంటమ్మా అడిగాడు ధనంజయ్. కొంచెం తలెత్తి అడిగిన వాళ్ళ వైపు చూసి, ఖుషి అంటూ ఇబ్బందిగా నవ్వుతూ చెప్పింది. ఆమెని చూడగానే ధనంజయ్కి చాలా నచ్చింది. ఆమె మొహంలో కళ, సౌమ్యత, అర్జున్ పక్కన నిల్చున్న తీరు ఇద్దరు ఈడు జోడులా అనిపించింది. ఆ పేరు వినగానే, "ఆ, నైస్ నేమ్" అని మనసులోనే అనుకున్నాడు అర్జున్. 2 రోజులుగా అమ్మాయితోనే ఉన్నావు, కనీసం ఆ అమ్మాయి పేరు తెలుసుకోలేదు. చూడమ్మా, అదంతా ఏం పట్టించుకోకు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అంటూ ధనుంజయ్ ప్రేమగా లోపలికి పిలవగానే అర్జున్తో పాటు ఖుషి కూడా కుడికాలు ముందు పెట్టి లోపలికొచ్చింది. అన్వేష్ దగ్గరకొచ్చి, ఖుషి, ఈ ఇద్దరు మామయ్య అత్తయ్య అంటూ ధనుంజయ్ని భానుమతిని పరిచయం చేశాడు. ఓ పక్కగా నిలబడున్న తన తండ్రి విష్ణుని చూపించి, ఇదిగో ఇక్కడ గుండ్రాయిలా నిలబడున్నారే, ఆయన మా నాన్న, నీకు కూడా నాన్నలాంటి వారే. ఆ అమ్మ నిన్న గుడికి వెళ్ళింది. ఇలాంటి క్యారెక్టర్లు ఇంట్లో చాలా ఉన్నాయి, నెమ్మదిగా వాళ్ళే పరిచయం అవుతారు అంటూ పూజ గదిలోకి వెళ్ళి మల్లెపూల దండ తీసుకొచ్చి, ఇంట్లోకి మొదటిసారిగా అడుగుపెట్టావు, తల్లో పూలు లేవు, ఇవిగో పెట్టుకో అని అన్వేష్ ఇవ్వబోతూనే ఓ నిమిషం ఆగి, అది ఈ పువ్వులు భర్త పెడితేనే మంచిది కదూ, అది కూడా ఇదే మొదటిసారి అని కావాలని అంటూ అర్జున్ వైపు చూడకుండా ధనుంజయ్ వైపు చూశాడు అన్వేష్. అవునవును, అది నిజమే, ఎలాగూ తాళి కట్టేటప్పుడు లేము అంటూ ఆ మల్లెపూల దండని అర్జున్ చేతికి ఇవ్వమన్నట్టు చూపించాడు ధనుంజయ్. అన్వేష్ ఇదంతా కావాలనే చేస్తున్నాడని అర్థమైన అర్జున్, పైకి గదిలోకొస్తావు కదా, అప్పుడు చెప్తా అని చిన్నగా కొనుకుతూ ఆ పువ్వులందుకొని ఖుషి వైపు తిరిగాడు. ఖుషి మొహమాటంగా తలదించుకొని వెనక్కి తిరిగింది. అర్జున్ బయటికి కోపంగానే ఉన్నా ఆమె తల్లో పువ్వులు పెట్టటం అతని మనసుకి ఏదో తెలియని అనుభూతినిచ్చింది. ఖుషీకి ఎలాంటి భావం లేదు. భయపడుతూనే తలెత్తి ఆ ఇంట్లో కనిపిస్తున్న వాళ్ళందర్నీ తల చుట్టూ తిప్పి చూసింది. ఇదంతా మా మామయ్య కళ, కొడుకు కోడలి మెడలో పువ్వులు పెడుతుంటే చూడాలి అని కలగన్నాడు, అంతేకాని ఇదంతా కావాలని చేసింది కాదు అని అర్జున్ వైపు దొంగ చూపులు చూస్తూ అన్నాడు అన్వేష్. రమణమ్మ ఖుషి దగ్గరకొచ్చి, ఇలా రామ్మా, పూజ గదిలో దీపం పెట్టి స్వామికి దండం పెట్టుకో అంటూ ఖుషీని పూజ గదిలోకి తీసుకువెళ్ళింది. స్వామి, నా జీవితం ఎటులుతుందో తెలీదు, ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టాను, అందరూ బాగుండేలా చూడు అని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే ఆ కదులుతున్న పెదాలతో ఆమె మరింత అందంగా అనిపించింది అర్జున్కి. రాశికి దగ్గరగా చాలాసార్లున్నాను, కానీ ఎందుకిలా అనిపించలేదు? అసలు రాశి ఏమనుకుంటుందో, మోసం చేశాననుకుంటుందేమో, అయినా ఇదంతా తెలిసాక ఎలా తట్టుకుంటుంది అని తన ఆలోచనని ఖుషి మీద నుంచి రాశి మీదకి మరల్చి అక్కడ తను చేసే పని అయిపోయినట్టు గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అప్పటికే అన్వేష్ ఖుషి బ్యాగ్ని అర్జున్ గదిలో పెట్టేసొచ్చాడు. పూజ గదిలో నుండి బయటకొచ్చిన ఖుషి తిన్నగా వెళ్ళి పెద్దవాళ్ళందరి కళ్ళకి నమస్కారం చేసింది. భానుమతికి ఖుషి అంటే అసహ్యంగా లేదు, అలాగని ఇష్టంగా కూడా అనిపించలేదు. ఆమె కారణంగా తన కొడుకు బాధపడాల్సొచ్చిందని కోపంగా ఉంది. ఖుషిని చూసి ఏమీ మాట్లాడకుండానే తన గదికి వెళ్ళిపోయింది భానుమతి. ధనంజయ్ ఖుషి తల మీద చేతిని ఆనించి, మీ అత్తయ్యలా కోపంగా వెళ్ళిపోతుందని బాధపడకు, కొడుకు పెళ్లి మీద చాలా ఆశలుంటాయి, అలాగే నాకు కూడా, కానీ జీవితంలో ఏదో ఊహించినవన్నీ జరుగుతూ ఉంటాయి, నేను సర్దుకుపోతాను. ఆడవాళ్ళు అలా కాదు కదా, అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. అసలు ఈ పెళ్ళి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు చేసుకోవలసి వచ్చింది అని నేను అడగను, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అంటూ ఖుషీతో ప్రేమగా మాట్లాడాడు ధనుంజయ్. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను మామయ్య, ఇలా మీరు ప్రేమగా మాట్లాడటమే నాకు సంతోషంగా ఉంది, అది నాకు చాలు అంటూ తృప్తిగా చెప్పింది ఖుషి. అర్జున్ కూడా చెడ్డవాడు కాదు, వాడికి కోపం ఎక్కువ, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడ్డు, చూశావుగా, ఆ అన్వేష్తో తప్ప ఎవ్వరితో చనువుగా ఉండడు. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నీ సర్దుకుంటాయి, అప్పటి వరకు ఓపిక పట్టు
అంటూ జాగ్రత్తలు చెప్పాడు ధనుంజయ్. 2 రోజుల నుండి సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. నేనైతే తిని పడుకుంటాను. మామ కోడళ్ళు ఏదైనా మాట్లాడుకోండి అంటూ అన్వేష్ కిచెన్లోకి వెళ్ళి, రమణమ్మ, బాగా ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ చేసేయ్, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అన్వేష్. మరి కాసేపటికి టిఫిన్ తినటానికందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు. ఖుషి రమణమ్మతో కలిసి అందరికీ వడ్డిస్తూ ఉండగా, ఖుషి, రాత్రి కూడా ఏమీ తినలేదు, ఆకలిగా ఉంటుంది, నువ్వు మాతో పాటు తినేసేయి అంటూ కూర్చోమన్నట్టు చైర్ చూపించాడు ధనుంజయ్. అందర్నీ చూస్తూ మొహమాట పడుతూ చైర్లో కూర్చుంది. ఇడ్లీ, సాంబార్, పల్లీ చట్నీ టేబుల్ మీద ఉన్నవి తీసుకుని కొంచెంగా వడ్డించుకొని ఆమె తినే తీరుని చూస్తుంటే, ఈ అమ్మాయికి పద్ధతి బానే తెలుసు, భయపడాల్సిన అవసరం లేదు అని మనసులోనే అనుకున్నాడు ధనుంజయ్. అతనొక్కడే కాదు, టేబుల్ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆమెనే గమనించి అందరూ అలా అనే అనుకున్నారు. అన్వేష్ చాలా ఆకలి మీద ఉండటంతో అతని టిఫిన్ ప్లేట్ నిండా సాంబార్ పోసుకుని అందులో 2 ఇడ్లీలు ముంచి వాటిని పల్లీ చట్నీతో కలిపి ఆరాటంగా తినేశాడు. నువ్వు సరిగ్గా తినకుండా ఉంది ఒక్కరోజే, ఆ మాత్రం దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేయనవసరం లేదు అని అతని చెవి దగ్గరకొచ్చి చిన్నగా అన్నాడు అర్జున్. నీ దృష్టిలో అది ఒక్కరోజే, నాకు 24 గంటలు అంటూ మరో ఇడ్లీ పెట్టుకొని తినే పనిలోనే ఉన్నాడు. 10 గంటలవుతున్న వేళ ధనుంజయ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఖుషీని పిలిచాడు. చెప్పండి మామయ్య అంటూ ఖుషి నవ్వుతూ ఎదురొచ్చింది. ఆ, ఖుషి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకు తోడుగా రమణం ఉంటుంది, అన్వేష్ కూడా ఉంటాడు. ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళతో మాట్లాడు. ఏదైనా అవసరం అనిపిస్తే అన్వేష్ని అడుగు. మీ అత్తయ్య ఇంట్లోనే ఉంటుంది, అయినా మాట్లాడదు, అర్థం చేసుకో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ధనుంజయ్. గదిలో ఉన్న అర్జున్, ఆమె చీరలో కనిపిస్తే అలా చూడాలా, ఈడియట్, అయినా అందంగా ఎవరు కనిపించినా చూస్తాము, అందులో తప్పేముంది, నేను అంతే. అది సరే, నీకు ఇష్టం లేకుండా పువ్వులెందుకు పెట్టావు? ఆ, నాన్న చెప్పారు కాబట్టి పెట్టాను, తప్పేముంది అని తనే ప్రశ్న వేసుకొని తానే జవాబు చెప్పుకుంటున్నాడు. ఖుషి వంటగదిలోకి వెళ్ళింది. రమణమ్మ కూరగాయలు కట్ చేస్తూ ఉంది. ఏదైనా సహాయం చేయనా? నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం, నేను చేయనా అంటూ ఖుషి వంట చేయటానికి సిద్ధమైంది. పర్లేదమ్మా, బాగా అలసిపోయి ఉంటారు, పడుకోండి, మీరు వెళ్ళి, వంటంతా నేను చేసేసి మిమ్మల్ని పిలుస్తాను రమణమ్మ నవ్వుతూ చెప్పింది. అలా కాదు, నాకు పగలు పడుకునే అలవాటు లేదు, అలా ఉన్న బోర్ కొడుతుంది. రమణమ్మ కూరగాయలు కట్ చేస్తుంటే చకచకా వంట చేసింది ఖుషి. పొయ్యి మీద సాంబార్ మరుగుతూ ఉంటే ఆ వాసనకే నిద్ర లేచాడు అన్వేష్. రమణమ్మ ఖుషిని చూస్తూ, అమ్మా, భర్త దగ్గర ఆడవాళ్ళకి కావలసినవి 2 మంత్రాలు, ఒకటి వంట మంత్రం, ఇంకొకటి ఒంటి మంత్రం. వంట మంత్రం మీకు నేర్పించాల్సిన అవసరమే లేదు, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నానా, ఇంత తక్కువ సమయంలో ఇన్ని రకాల వంటలు ఎప్పుడూ చేయలేదు. ఇంకా ఒంటి మంత్రం అంటారా అని సిగ్గుపడిపోతుండగా ఇల్లంతా ఘుమఘుమలు, ఆకలి దంచేస్తుంది, అదిరిపోయింది అంటూ గట్టిగా సాంబారు వాసన్ని పీలుస్తూ వంటగదిలోకొచ్చాడు అన్వేష్. ఆ, మీరెప్పుడొచ్చారు బాబు అంటూ తడబడింది రమణమ్మ. ఆ, ఏదో మంత్రమని మాట్లాడుకుంటున్నారుగా, అప్పుడొచ్చాను, అయినా మీ మాటలు వింటమే నా పనా? సాంబారు వాసన ఘుమఘుమలాడుతుంటే ఈ మాటలేం వినపడతాయి అంటూ పొయ్యి దగ్గరకొచ్చి అన్ని రకాల వంటల్ని చూసి, సంవత్సరానికి సరిపడా ఒకేసారి తినేయాలి, ఇందులో ఏదో తక్కువయిందే అంటూ అన్ని ఐటమ్స్ని గమనిస్తూ, చెల్లై, పాయసం అంటే వాడికి చాలా ఇష్టం, అది కూడా చేసేయ్ అని చెప్పాడు అన్వేష్. ఖుషి మరో పొయ్యి మీద వెంటనే మొదలుపెట్టింది. వంటగది పాయసం ఘుమఘుమలు అర్జున్ ముక్కుని తాకాయి. అతని గది నుండి బయటకు వచ్చి కిచెన్లోకి వంగి చూశాడు. అన్వేష్ ఒక్కడే కనిపించాడు. అతని మాటలు వినపడుతున్నాయి. ఈ పాయసం ఉంది చూడు, అమృతం, అమృతంలా ఉంది. ఇది గాని ఒకసారి ఇంట్లో తిన్నాడంటే మళ్ళీ హోటల్ జోలికి వెళ్ళడు మావాడు. ఈరోజు భోజనానికి తీసుకొస్తాను, వడ్డించేసేయ్ పాయసం రుచిని అనుభవిస్తూ చెప్పాడు అన్వేష్. ఆ మాటలు విన్న అర్జున్ వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటేంటి, ఈరోజు మధ్యాహ్నం అర్జున్ బాబు ఇంట్లో తింటారా అంటూ ఆశ్చర్యపోయింది రమణమ్మ.
ఖుషి ఆమెని వింతగా చూసింది. అది కాదమ్మా, మధ్యాహ్నం వేళ అర్జున్ బాబు అసలు ఇంట్లోనే ఉండరు. ఉన్నా సరే ఇంట్లో తినరు. రాత్రి సమయంలో మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి తింటారు. అందుకే అనుమానం వచ్చి అడిగాను అని చెప్పింది రమణమ్మ. ఎన్ని రోజులు నువ్వు వంట చేశావు కాబట్టి వాడలా తిన్నాడు. ఇప్పటి నుండి 3 పూటల ఇంట్లోనే తింటాడు. చూస్తూ ఉండు అని రమణమ్మను వెక్కిరిస్తూ అర్జున్ గదిలోకి వెళ్ళాడు అన్వేష్. మధ్యాహ్న భోజనం ఇంట్లోనే చేద్దామని చెప్పాలనుకున్నాడు. కానీ అర్జున్ అన్వేష్ని మాట్లాడనివ్వకుండా కొన్ని ఫైల్స్ని అతని చేతిలో పెట్టి, వీటిని అర్జెంటుగా వెరిఫై చెయ్యాలి, కూర్చో, వీటన్నిటిని ఇక్కడే చెక్ చేయి అని సీరియస్గా చెప్పి తను మరికొన్ని ఫైల్స్ తీసుకుని ముందు వేసుకుని కూర్చున్నాడు. చూస్తుండగానే మధ్యాహ్నమైంది. ధనంజయ్ భోజనానికి రాగానే అందరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎదురుగా ఉన్న భానుమతిని చూడగానే ఖుషి ఇబ్బంది పడింది. కానీ తను వండిన వంటలన్నిటినీ రమణమ్మ సహాయంతో టేబుల్ మీద సర్ది అందరికీ వడ్డిస్తూ ఉండగా గదిలో ఉన్న అన్వేష్, మావయ్య కూడా వచ్చేసినట్టున్నారు, ఆకలిస్తుంది మామ, ముందు లంచ్ చేసొద్దాము, ఈ ఒక్కరోజు ఇంట్లో తిందాము అని అన్వేష్ అనగానే మనసులోనే, నాకు కావలసింది కూడా అదే కదా అనుకుని, సరే కానీ వచ్చాక ఈ ఫైల్స్ అన్నీ చూడాలి అని బయటికి మాత్రం కోపంగానే అన్నాడు. ఇద్దరు మెట్లు దిగి వస్తూ ఉండగా ధనుంజయ ఆ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఇవాళ మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారా? ఇవాళ వంటలు చాలా బాగున్నాయి, తినే అదృష్టం ఉంది, రండి కూర్చోండి అన్నాడు ధనుంజయ్. ఇవాళ ఆఫీస్ వర్క్ అంతా ఇంట్లోనే అయ్యింది. ఈ గుమగుమలు చూస్తుంటే ఆకలేస్తుంది, తినాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను, ఇదిగో వీడి వల్ల ఆలస్యమైంది అంటూ వచ్చి అర్జున్ అన్వేష్ కుర్చీలల్లో కూర్చున్నారు. అన్ని వంటలు వడ్డించిన తర్వాత పాయసం గిన్నె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అర్జున్. అది తన ముందుకి రాగానే ఆతృతని ఎవరికీ కనపడనివ్వకుండా పాయసం గిన్నెని అందుకొని తినబోతూ ఉండగా, అదెవరు చేశారో తెలుసా, నీకోసమే ప్రత్యేకంగా ఖుషి చేసింది, బావుంటే బహుమతి ఇవ్వాలి అన్వేష్ తన ప్లేట్లో భోజనాన్ని తింటూ అన్నాడు. నాకు పాయసం ఇష్టం లేదు అంటూ పాయసం గిన్నెని పక్కకి పెట్టి ప్లేట్లో ఉన్న భోజనం చేశాడు అర్జున్. మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు అన్వేష్. సరేలే, నువ్వు తినకపోతే నేనే తింటాను అంటూ భోజనం పూర్తి చేసి పాయసం కప్ అందుకొని అన్వేష్ తన గదిలోకి వెళ్ళిపోయే ముందు అర్జున్ గదిలోకి వెళ్ళి పాయసాన్ని అక్కడ పెట్టాడు. అర్జున్ భోజనం పూర్తి చేసి తన గదిలోకి రాగానే ఆ పాయసాన్ని చూసి నవ్వుకున్నాడు. అర్జున్కి అన్వేష్ అంటే అందుకే చాలా ఇష్టం. అర్జున్ ఎంత టార్చర్ పెట్టినా అన్వేష్ భరిస్తాడు. అన్వేష్ ఎంత అల్లరి చేసి ఇబ్బంది పెట్టినా అర్జున్ ఒప్పుకుంటాడు. అన్వేష్ చేసే అల్లరిని తలుచుకుంటూ పాయసం మొత్తం తినేశాడు అర్జున్. ఖాళీ చేసిన గిన్నెని పక్కన పెడుతూ ఉండగా, ఇష్టం లేకపోతేనే ఇలా తింటారా, అదే ఇష్టమైందైతే ఎలా తింటారో అని వెక్కిరిస్తున్నట్టు అన్నాడు అన్వేష్. అర్జున్ తలెత్తి చూశాడు. తలుపుకి ఓ పక్కగా దాక్కునున్నాడు అన్వేష్. అర్జున్ నిల్చోబోతుండగా, ఈసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావంటే ఒప్పుకోను అంటూ అన్వేష్ పారిపోయాడు. ఒక్కడుగులో ముందుకు వచ్చి తలుపులు రెండూ బిగించి అన్వేష్ని గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. నాకు పాయసం అంటే ఇష్టమని తెలుసు కదా, నువ్వు కావాలని ఆమె చేసిందని చెప్పావు. ఇంకా ఉదయం ఏమన్నావు, ఆమె పేరు నేను తెలుసుకోలేదా, అసలు ఎందుకు తెలుసుకోవాలి, పువ్వులు పెట్టాలని మా నాన్న కలగన్నాడా అని చేతిని మెలిపెట్టి కొట్టపోతూ ఉండగా అన్వేష్ తప్పించుకొని, చూడు మామ, చెల్లుకి చెల్లు, నిన్నెన్నిసార్లు కాపాడాను. 8వ తరగతి చదువుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర నన్ను మంజు చెప్పు తీసుకొట్టింది. ఎవ్వరికీ చెప్పొద్దన్నాను, కానీ నువ్వేం చేసావు, అందరికీ చెప్పేశావు. కానీ 10వ తరగతి చదివేటప్పుడు నువ్వు ఆమెని ప్రపోజ్ చేశావు. ఆమె వెళ్ళి భర్తకి చెప్పింది. కానీ అతను మన సార్ అని ఎలా మర్చిపోయావు? ఆయన సార్ భార్యని ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అయినా నేను మంచివాడిని కాబట్టి ఎవ్వరికీ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను క్షమించెయ్యాలి, అంతే అని అన్వేష్ అనగానే అర్జున్ గట్టిగా నవ్వేశాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.